హాయ్ అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఇవాళ అయితే మనము ఎంతో రుచికరమైన ఎంతో ఫేమస్ అయిన కొర్రమీను చేపల పులుసు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తానో చూపించేస్తానండి. ఇవాళ చూడండి, కొర్రమీను చేపలు అయితే బతికినవే తీసుకోవాలండి. ఎప్పుడు తీసుకున్నా బతికున్నవే తీసుకుంటే, లైవ్ ఫిష్ తీసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. చచ్చిపోయినాటివి మంచి టేస్ట్ రావండి. చూడండి, నేనైతే తీసుకొని కడిగించుకుంటున్నాను. కిలో 200 లెక్కనే ఇచ్చారండి మా ఊర్లో. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, నేను ఇంటికి వచ్చాక చింతపండు నానబెట్టుకున్నాను. కొర్రమీను చేపల పులుసులో ఎప్పుడైనా కూడా చింతపండు అనేది తక్కువ పడుతుందండి. గెండు చేపల్లో ఎక్కువ పడుతుంది. మనము తక్కువగానే తీసుకోవాలి. చూడండి, నేనైతే చేపలు సపరేట్ చేసుకున్నాను ఫ్రై కోసము, కర్రీ కోసము. ముక్కలు అయితే ఫ్రై కోసం తీసేసానండి. ఇదంతా కర్రీ కోసం పక్కన పెట్టుకున్నానండి కడిగి నీట్గా. కొర్రమీను చేపల పులుసు అయితే చాలా ఫేమస్ అండి, చాలా టేస్టీ. అసలు రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం ఇప్పుడు తగ్గించి ఇచ్చేస్తున్నారు. చూడండి, దీనికోసం అయితే నేను ఒక 5 టమాటాస్, ఒక చిన్న 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేయకండి, పులుసులో బాగుండదు. టమాటాస్ని అయితే నేను ఇట్లాగా స్మాష్ చేసుకున్నానండి. స్మాష్ చేసుకుంటే ఈ టమాటా తొక్కులు అనేవి లేకుండా బాగుంటాయి. మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ ఇట్లా స్మాష్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీకి వేసుకుంటే అంత టేస్ట్ రాదండి. చూడండి, చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వేస్ట్ అంతా నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, టమాటా రసం అయితే ఇప్పుడైతే టమాటాలు కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి, ఈజీగా మనము చేసుకోవచ్చండి. చూడండి, ఇట్లాగా టమాటా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ రసంలో చూడండి, ఆనియన్ ఇంకొక టమాటా కట్ చేసుకున్నాను. కర్రీలో టమాటా కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి పులుసు కర్రీలో. చూడండి, చింతపండు అయితే నానిపోయింది. ఆ చింతపండును కూడా రసాన్ని తీసుకోవాలి మనము, స్మాష్ చేసుకొని బాగా. అదంతా వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టి, చూడండి, ఇందులో అయితే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మొత్తం ఒకసారి కలుపుకోవాలి నీట్గా. కలుపుకున్న తర్వాత మనము ఇందులో అన్ని స్పైసెస్ కలుపుకోవాలండి. చూడండి, టమాటాని, ఆనియన్ని కూడా స్మాష్ చేసుకుంటూ ఉండాలి దాంట్లో. చూడండి, ఇలాగా ఈజీగా కలిపేసుకున్నామంటే మనము రెడీ అయిపోతుంది చాలా త్వరగా. చూడండి, సాల్ట్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనము చింతపండు రసం వేసాం కాబట్టి. తర్వాత హల్దీ పౌడర్ అండి, పసుపు, అది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి నీట్గా. ఇలా కలుపుకున్నామంటే మనము చేపల పులుసు చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుందండి. కర్రీలో వేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇలాగా మిక్సింగ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెలే అండి. అందరూ ట్రై చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం చేపల కూరలో ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము జీలకర్ర, కొంచెము మెంతులు ఒక 4-5 తీసుకున్నానండి. లాస్ట్లో మనం పౌడర్ కూడా వేస్తాము, అందుకని. చూడండి, తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అవి చిట్టపట్ట అన్న తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిక్సింగ్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి కూడా చూడండి, నిలువు ఘాట్లు పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఇస్తాయి, ఘాటు వస్తుంది కర్రీలో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, మనం ముందుగా మిక్స్ చేసుకున్న పులుసు అందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనము ఈ పులుసు అనేది కొంచెం ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాతనే మనం చేప అందులో యాడ్ చేస్తాము. ఫస్టే యాడ్ చేసేసామంటే చూడండి, ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. ఇవి చాలా టేస్ట్ ఇస్తాయండి. ఇది ఒక మంచి టిప్ అండి చేపల కూరలో. చూడండి, అవి వేసుకున్న తర్వాత మనము చేపలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి పులుసులో. వెల్లుల్లి రెబ్బలు అనేది ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీలో, చాలా మంచి సీక్రెట్ అండి ఇది. అందరూ ట్రై చేయండి. ఏ చేపల కూరలో అయినా ఉడికేటప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, పచ్చి మామిడికాయ కూడా తెచ్చుకున్నాను నేను కర్రీలో వేసుకునేదానికి. అదైతే లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడే వేసుకుంటే కరిగిపోతుంది. చూడండి, కర్రీలో అయితే వేసేసి మిక్స్ చేసుకున్నానండి నేను.
మామిడికాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే స్మెల్ చాలా బాగా స్మెల్ వస్తుంది. అంతా చూడండి కలిపేసుకుని మనము చేప కొంచెం 70% ఉడికిన తర్వాత మనము మామిడికాయ యాడ్ చేసుకోవాలి అందులో. చూడండి మామిడికాయ అయితే వేసేసాను. మామిడికాయ తొందరగా కరిగిపోతుందండి. కరిగిపోతే కర్రీలో మళ్ళీ మామిడికాయ వేసి కూడా ఏమీ ఉపయోగం ఉండదు. మామిడికాయ ఇష్టంగా తింటారు పిల్లలైతే. చూడండి వేసుకున్న తర్వాత ఒక 30% ఇంకా కొంచెం ఉడికించుకొని ఇలా చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీరతో. కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను, వేసేసుకున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.